కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో. ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారో తెలియదు, థియేటర్స్ రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది జెన్యున్గా చెప్పమంటారు బ్రో. చెబితే కొంచెం ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తున్నది, అందరూ కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తుంది. వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు. వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్లోకి వస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్, సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. సీరియల్ ఓన్లీ సినిమాలు చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు. సినిమాలు ఒకటి వస్తాయి, ఇంకా అతను తాగిపోతే సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ, నామోషి ఉంటుంది. ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంది, ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ప్లస్ రెమ్యూనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు. అలా నువ్వు చేసింది, నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్. ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది? అమెరికాలో 10 లక్షలు వచ్చిన ఒకటే, ఇండియాలో 2 లక్షలు వచ్చిన ఒకటే, 1 లక్ష వచ్చిన ఒకటే. సో ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పొగుడుతుంటారు, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తోపు. ఇప్పుడు మానస్ ఏమైంది? టాప్. మానసు భయంకరమైన టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో. సో అలా వస్తుంది. కానీ వేరే రకంగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తాను, సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది. ఎందుకుంది? నేను వచ్చిన తర్వాత ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. అంతకుముందు ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. భయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో, రివ్యూస్ చేస్తే ఏమంటారు అనేది ఏం లేదు. నా కెరీర్ మళ్ళీ అదే చేశా కాబట్టి సక్సెస్ అయినా. సో నాకు అనిపించింది వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా. కానీ సీజన్ 7 బజ్ ఎందుకు చేయనన్నారు మీ దాకా వచ్చినప్పుడు? నా దాకా డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్తో చెప్తాను. నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద. నేను భయంకర రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో. ఎందుకంటే అక్కడ నాది తెలిసిందే బ్రో, లాస్ట్ టైం రివ్యూస్ చేయాలి. మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు రివ్యూస్ చేయొద్దంటారు. బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు. సో 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం. ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు. అలాంటప్పుడు అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకి రివ్యూస్ అంటే ఇష్టం. నేను ఇందాక చెప్పిన వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు. నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి చూసావు అనుకో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు, కొంతమందికి అవుద్ది, చాలా మందికి అవ్వదు. అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాం. నేను ఎక్కువ చేయట్లా. దానికి రీజన్ కూడా ఉంది బ్రో, నేను చెప్పేస్తాను అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఏందో చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూసాను నేను. చూడండి, ప్రాబ్లమ్స్ కాదు, ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసాను మొత్తం. మా అక్క పెళ్లి కావాలంటే 1.5 లక్షల కోసం చెట్టు గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము. నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం 1,75,000కి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాల, నేను చదవాలంటే 1 ఎకరం అమ్మాల, బ్యానీ అమ్మాల. అలాంటి సిచ్యువేషన్ చూసి వచ్చా. ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ చూసి వచ్చినోడిని, ఒక పీక్ ప్రాబ్లమ్స్ చూసి వచ్చిన పర్సన్, ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు బ్రో? వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో తోయాలని నాకు అసలు లేదు. కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకున్నావు. బజ్కి వస్తే మళ్ళీ రివ్యూస్ పోతే ఇంటి దేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతావు. నువ్వు నెగిటివ్ అయితే, నీ పర్సెప్షన్ ఉంటే, నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరేగా ఉండొచ్చు. వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే, నువ్వు నెగిటివ్ వేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తాడు. నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ ఆయనకు అడిగాను బ్రో. నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాం. అది కూడా ఒక రీజన్. ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు, మేబీ బజ్కి తక్కువ డబ్బులు వస్తాయి, రివ్యూస్ చెప్పుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. అది కూడా రీజన్. అది మెయిన్ రీజన్ కాదు, డబ్బులు పెద్ద పట్టించుకుందని ఇది. అది కూడా మెయిన్ రీజనేలే. ఎందుకంటే ఫ్యామిలీ గురించి అలా ఇచ్చినాం. మళ్ళీ వెనక్కి వెళ్తామేమో, లేదు ఓవర్ యాక్షన్ చేసి మనం సెట్ కాకపోవచ్చు. బజ్జు ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని భయం, బాధ భయం వేస్తుంది బ్రో. ఏంది బ్రో అసలు? నేను చెప్తాను, నేను చెప్తే నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను ఫిష్ తిను, ప్రాన్స్ తిను, మటన్ తిను. నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చేది మా ఇంట్లో, నిజంగా తెచ్చేది. ఫిష్, ప్రాన్స్, మటను మా ఇంట్లో ఎక్కువ తేరు, ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తులేదు. కాబట్టి నాకు అది అలవాట్లేదు, ఆ టేస్ట్ తెలియదు. కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మాయి అది కంపురా అంట. ఎందుకంటే నాకు పడదు. ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అయితే అది మనకు అలవాటు అవుతుంది.
ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకి రావాలంటే చాలా కష్టపడి రోజులేదు కానీ నేనైతే బిల్డప్పే ఆ రోజు ఖర్చు పెట్టేవాడిని ఓవర్గా గాలిగా కానీ నా దగ్గర మా ఇంటి వాళ్ళ దగ్గర లేదు పీడించుకొని ఖర్చు పెట్టేది కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూడాలంటే భయం అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాం బ్రో భయంగా ఉంటాం